అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ సొమ్ముని ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన బ్యాచ్ ఏ విధంగా దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త కుంభకోణానికి సంబంధించి వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే ఫైబర్ నెట్ నుంచి దాదాపుగా 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయల వరకు ఆర్జీవీకి చెల్లింపులు జరిగినట్లు వాస్తవాలు అయితే బయటకు రావడం జరిగింది. దానితో పాటుగా డిజిటల్ కార్పొరేషన్ని ఒక సొంత కార్పొరేషన్ లాగా వినియోగించుకుని వాళ్ళ సొంత వ్యక్తిగతమైన వాళ్ళకి ఉద్యోగాలు జీతభత్యాలన్నీ కూడా చెల్లించుకుని చెప్పేసి ఆ జీవోలు కూడా బయటకు రావడం జరిగింది. అసలుకి అంత భారీ ఎత్తున దోపిడీ ఎలా జరిగింది, అంతగా ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన బ్యాచ్ని ఎందుకు దోచుకున్నారు, వీటి గురించి పూర్తి విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గవర్నమెంట్ ఫర్నిచరు, సచివాలయం సెట్టింగ్, ఫెన్సింగ్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి డబ్బులే. ఇప్పుడైతే ఆయన ఇంట్లో పనిచేసేటువంటి పాలేరు జీతం దగ్గర నుంచి ఆయన సొంత మనుషులు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఫైబర్ నెట్ని, డిజిటల్ కార్పొరేషన్, మిగతా కార్పొరేషన్లో కుంభకోణాలు కూడా చూసాం. అయితే మరీ దీంట్లో దారుణాతి దారుణంగా జీతాలు ఇష్టం వచ్చినంత రాయించుకొని తీసుకున్నారని చెప్పేసి ఈరోజు వాస్తవాలను కూడా బయటకు రావడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం దాని మీద దర్యాప్తు కూడా జరిగేస్తోంది. ఏంటంటారు దీని గురించి? ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి, 10 మందికి చెప్పాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళ బాబు సొమ్ము ఒక పావడ కూడా తీయడు. తన జేబులో సొమ్ము, తన సొంత సొమ్ము పావడ కూడా తీసి పెట్టండి ఎవరికన్నా. వరదలు వచ్చేసి, విపత్తులు వచ్చేసి, సునామీ వచ్చినా కానీ పులిహోర పొట్టలో కూడా అలా ఇస్తే అతను తల బదిలిపోద్ది. శాపం ఉంది అతనికి. అర్థమైందా? సొంత డబ్బులు వాడితే ఏదైనా సరే, దేనికైనా సరే వాళ్ళు ప్రభుత్వ ధనమో ప్రజల ధనమో తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ ఆచారం అది. ఎందుకంటే వాళ్ళ తాత కూడా ఎవరి దగ్గర పనికి చేరి వాళ్ళు చంపేసి వాళ్ళు లాగేసుకున్నాడు. ఏమండి, తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ప్రజల సొమ్ము లాగేసుకుని సెజ్జల కింద భూములు గట్ట దొబ్బేసి కావాల్సిన కట్టబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అందులో ఇతను మెయిన్ దాన్ని ఆపరేట్ చేసాడు. ఇక ఇతను ప్రభుత్వంగా అప్పచెప్పిన తర్వాత ఇంట్లో ఫర్నిచరు, మీరు చెప్పినట్టుగా సెక్యూరిటీ, వీళ్ళ కోసం పనిచేసి వాళ్ళందరికీ కూడా సాక్షి పత్రికలో వాళ్ళకి మొత్తం డిజిటల్ కార్పొరేషను, ఐఎన్పిఆర్లు ఇవన్నటి నుంచి ఇప్పించేసాడు. ఫైబర్ నెట్ నుంచి సోబర్గా ఇప్పించేసాడు. సినిమాలు కూడా తీయించేసి వాళ్ళ డబ్బులు ఇప్పించాడు. గవర్నమెంట్ డబ్బు రామ్ గోపాల్ గారు ముమ్మటి కోటి డబ్బులు అది నుంచి ఇచ్చారు, 50 లక్షలు ఎంతో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నాడు, యాత్ర డైరెక్టర్ ఉన్నాడు మహి, అతను అరెస్ట్ చేయాలి, రామ్ గోపాల్ అరెస్ట్ చేయాలి. నీ ప్రభుత్వ సొమ్ముని నువ్వు ఎలా తీసుకుంటావు అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఇచ్చినోడికి మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి, కేసులు కట్టాలి ఇప్పుడు అర్జెంట్గానే. వీళ్ళు ఇంకా కట్టారా లేదా? వీళ్ళు ఇలా బరి తెగించి విజయసాయిరెడ్డి మాట్లాడినా లేకపోతే ఎవడన్నా మాట్లాడినా ఎందుకు మాట్లాడతారంటే, ఆ ఫర్నిచర్ విషయం ఇప్పుడు వరకు కేసు కట్టలేదు, అతని మీద నిలదీయలేదు, ఫర్నిచర్ వాళ్ళు ఇవ్వలేదు. మీరు పట్టుకోండి అని చెప్తున్నారు అక్కడ కూర్చుని. మేము పట్టుకెళ్తున్నారు వాళ్ళు పడేయాలని కొట్టారు, బ్రహ్మానందాన్ని కొడతాడు నాగార్జున సినిమాలోని ఏంట్రా అదో టీట్నీలని అలా పడేయాలని లాగి ఆవిడ అడిగితే పట్టుకొస్తారు. ఈ లెటర్లు రాయడం కాదంటారు. అయితే చుట్టూరు సెక్యూరిటీ కృష్ణబాబు కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసరు, అతను మంచి పోస్టింగ్ ఇచ్చారు. అతను అడుగుతాడు సెక్యూరిటీ ఇవ్వండి, డబ్బు అంతా ప్రభుత్వ సొమ్ము తప్పండి అని చెప్పాలి కదా, చదువుకున్నావు నీకు బుద్ధి లేదని అడగాలి కదా వీళ్ళు. ఇప్పుడు అతనికి మంచి పోస్టింగ్ ఇస్తారు, ఆ బిల్లు అని వాళ్ళకి చెల్లిచ్చేస్తాడు. వీళ్ళకి టీడీపీ వాళ్ళు పట్టించుకోండు. ఇలాంటి తప్పులు వీళ్ళు అతి మంచితనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతి నిజాయితీ, అబద్ధమాన తత్వం ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాడు. అంత దుర్మార్గుడై అరాచకం చేసి దోపిడీ చేసి దొంగోడై ఉండి వీళ్ళు నిజంగా మంచివాళ్ళు. ఈ శత్రువుడు కూడా దుర్మార్గుడు కూడా వీళ్ళు వదిలేస్తున్నారు, వీళ్ళేమో మందెడుతున్నాం చెట్రా. మరి ఇప్పుడు ఇది మీరు అలా వదిలేయటం బట్టి వాళ్ళు బరి తెగించి మాట్లాడు. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు, అది అమర్రాంబాబు వచ్చి మాట్లాడు, లేకపోతే ఇంకొకటి వచ్చి మాట్లాడతాడు, పేరుని వచ్చి మాట్లాడతాడు, వార్నింగ్లు ఇస్తున్నారు వీళ్ళకి. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మీకు మళ్ళీ మేము వచ్చేస్తాం, మీ సంగతి చూడండి, నేను జనవరిలో బయటకు వచ్చి తిరుగుతానండి, ఏ ధైర్యంతో అంటున్నాడు, ఇన్ని తప్పులు చేసినోడు. మీరు అసలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంత డబ్బు డిజిటల్ కార్పొరేషన్ నుంచి పైగా మీరు డిజిటల్ కార్పొరేషన్ అనౌన్స్మెంట్ చేయలేదు. 6 నెలలు వేస్ట్ చేస్తారు. మీరు మీ పార్టీ కోసం కష్టపడినోడు, మీకోసం కష్టపడినోడు, మీరు అధికారంలో రావడానికి కష్టపడిన వాళ్ళకి ఆ పదవి ఇవ్వడానికి మీరు 6 నెలలు వేస్ట్ చేస్తారు, వృధా చేస్తారు. ఇది వీళ్ళు చేసే పని. అంటే దాని మీద మొత్తం విచారణ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి తీసుకోకుండా విచారణ చేసి తీసుకోవచ్చు కదా, ఈ మంత్రులు అయ్యి తర్వాత తీసుకోవచ్చు కదా, 6 నెలలు ఆగొచ్చు కదా, ఎందుకు ఆగలేదు? నేను ఇది లాజికల్గా ఎవరిని ఏదో అనాలని కాదండి. మీరు పాయసం వండి ఆ పక్కన పెడితే చల్లారిపోయే లోపల కుక్కలు గట్ట వచ్చి ముట్టు తినేత మీ చుట్టూరు ఉన్న వాళ్ళు మీకోసం పనిచేసిన వాళ్ళు గేట్ అయి బయట నిలబడ్డారు, ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారా?
ఈ సలారిపోయిన తర్వాత పాసిపోయిన తర్వాత పురుగట్టిన తర్వాత పెడతాడు, సుఖమేముంది? ఈ లోపల నాకెత్తారు కదా మీ కూడా ఉన్న కుక్కలాగిని. వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు, ప్రజల్లో ఉండరు, పని చేయరు. మీరు అధికారంలోకి వచ్చి ముందు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు తినేస్తారు పాయసం. మరి వీళ్ళు ఇది గమనించుకోవాలి. అది చూడటానికి ఇది మనం వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటుంది, పొడుచుకుంటుంది. కానీ ఆలోచించాలి, థింక్ చేయాలి. నిజమే కదరా బాబు, ఇది 6 నెలలు వెయిట్ చేస్తాం ఏంటండి? నామినేటెడ్ పదవులు ఇలా జల్లేయాలి కదా. తర్వాత మళ్ళీ మార్చుకోండి, 3 టర్మ్, 2 ఏళ్ళు ఒకరికి, 6.5 ఒకరికి, అలాగే ఇచ్చి 3 అందరికి సాటిస్ఫై మళ్ళీ చేశారా బాబు అనుకుంటారు. ఓకే, ఇలాంటి పనులు చేయాలి. కానీ పని చేసిన వాళ్ళు ఉంటారు, మేము పలకి మోసిన వాళ్ళు ఉంటారు కదా, మొదలకి హాయిగా చేస్తాయి వాళ్ళకి. కనీసం దాని మీద మీరు మళ్ళీ ఎక్కడం ఎలాగ తప్పదు, ఎక్కలు కదా మళ్ళీ వాళ్ళ మీదకి ఎప్పటికప్పుడు. వాళ్ళు పోయటం మనం మీ బానిసలు, వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి గోపిడీ చేయకూడదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏం చేస్తారంటే, మొగుడు కొట్టినందుగా తోడుకోళ్ళు తిప్పినందుకనో బాధ వస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశానికి పనిచేసే వాళ్ళు కానీ స్వచ్ఛందంగా పనిచేస్తారు, ఏం ఆశించకుండా పనిచేస్తారు. కానీ ఈ జగన్ గారు చేసిన అరాచకాలు, వీళ్ళు దోపిడీ, ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ వాళ్ళు దోసిపెట్టేసిన విధానం చూసిన తర్వాత వీళ్ళ మీద కోపం వస్తుంది. ఒక మహాపతివ్రత ఉంటుందండి, మొగుడు సరిగ్గా చూసుకోడు, పక్కన ఇంకో బోకు ఉంటుంది, అది రోజుగా ఒకటి తెచ్చుకుంటుంది అనుకో, ఇది ఎంత పతివ్రత అయినా బాధ వస్తుంది. ఓ నీ అమ్మది భలే సుఖపడుతుంది రా బాబు అని. ఇదే ఇలాంటి బాధే ఉంది వాళ్ళలో కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. అంతే సింపుల్. దీనికి వేరే లాజిక్ పెద్ద అది చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.